సమయం లేదు మిత్రమా, రణమా రణరంగమా. అదేంది డైలాగు? శరణమా రణమా అనే కదా, నువ్వేంది మార్చి చెప్తున్నావు అనే కదా మీ డౌట్ అనుమానము. ఈ డైలాగ్ నేను చెప్తుంది కాదబ్బా, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. తిప్పి కొడితే ఎలక్షన్లకు 2 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం చేయబోయే కార్యాలు సర్కార్ను సతమతం చేయాలి, ముప్పు తిప్పలు పెట్టి 3 షెర్ల నీళ్లు దాపాలి. అందుకోసం అన్ని ప్లాన్లు తయారుగా ఉన్నాయి, మీరు రెడీగా ఉండండి అని చెప్తుండు కేటీఆర్ సారు. ఏప్రిల్ 27 తర్వాత, ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత మే జూన్ నెలలో నేను పెద్దలు ఈశ్వర్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, అట్లాగే మా సోదరులందరినీ కోరుతా ఉన్నా, ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఏదైతే చేసినారో, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ల మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. వరుస పెట్టి సభలుంటాయి. ఇక కాసుకో కాంగ్రెస్ సర్కార్ గులాబీ దండు యుద్ధంలోకి దిగుతున్నది. ఏప్రిల్ 20 తారీఖున జగిత్యాల కేసీఆర్ మీటింగ్ ఉంటది. తర్వాత ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు సభ ఉంటది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ప్రజలకు హామీలు ఇచ్చిందో అక్కడనే వాళ్ళ బట్టలిప్పి బజార్లో కూసుండబెట్టే పని చేయబోతున్నాం. ఓపిక వట్టే కాడికి పట్టినాం. ఉత్త ఉంటే ఊరందరినీ చంపిండట వెనకటెవడు. హాగు అట్లా మనం సభలు సమావేశాలు పెట్టకుంటే రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాన్నే చెప్పి చెవులు వాయగొడతాడు. కాబట్టి అందరు తయారుగా ఉండాలి. 2 ఏళ్ళు విశ్రాంతి లేకుండా కష్టపడాలి. తెలంగాణ ప్రజలకు మనం తప్ప ఇంకోవాళ్ళు దిక్కు దశ లేరు అన్నట్టు పనిచేయాలి. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం తెచ్చుకున్నదే కాదు, తెచ్చుకున్న తెలంగాణను తెల్లగా చేసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ చేతులకు పోయి గోసపడుతున్నది. కాబట్టి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఇప్పి చెప్పాలి. రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అని చెప్పిండ్రు. వాటన్నిటిని పటాపంచలు చేయాలి. పెసరు షేడ్ల బొడగొట్టుకొని పప్పు అటకల ఎంకులాడుకోవద్దు. కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ సభ పెట్టి ఏ డిక్లరేషన్ చెప్పిండ్రో అక్కడనే మనం సభలు పెట్టి అవి డిక్లరేషన్లు కాదు డీలా వాడేసే కార్యాలని చెప్పుదాం అన్నట్టు అంబేద్కర్ జయంతి సభలో మాట్లాడుకుంటా పార్టీ చేయబోయే కార్యాలు ముచ్చటే చెప్పిండు. కోపు చూస్తుంటే రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి. ఇట్లా విజిల్ ఊదుడే ఆలస్యం ఫస్ట్ ఉరకాలి అన్నట్టు హుషారుగున్నారు బీఆర్ఎస్ పార్టీలు. చూడాలి మరి సభలు ఎట్లా జరుగుతాయి, బీఆర్ఎస్ పార్టీ ఏ తిరుగు హుషారైతుంది అనేది. రాజకీయ లీడర్లు ఎంత శాంతిమూర్తులు అంటే వాళ్ళు వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడతారు. పబ్లిక్ ను పల్లెత్తి మాట కూడా అనరు. ఆగో ఈ రోజులలో అంత మంచి లీడర్ ఎవరున్నారబ్బా అనే కదా మీరు అనుకుంటున్నది. అందుకే ఆ ఆదర్శ రాజకీయ లీడర్ ను మీకోసం తీసుకొచ్చిన సారిగో మీరు కానీ ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయ్యి కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ 3 నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామన్న విషయం చెప్తాను. చూసిండ్రా ఎసోంటి శాంతి మంత్రాలు బయటకు వచ్చినాయో. వెనక ముందు చూడకుండా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ సారుకు ఎవరన్నా అడ్డం పోతే అడ్డంగా నరుకుతాడట. ఎంత గొప్ప మాటో కదా అది. ప్రపంచ శాంతిని కోరుకునే మనుషులు మాట్లాడే మాటలు అవి. అందుకే వచ్చే నోబెల్ శాంతి బహుమతి ఎమ్మెల్యే సాబుకు వస్తే బాగుండు అనిపిస్తున్నదిలే. ఎమ్మెల్యే సాబ్ అట్లా మాట్లాడు, కాంగ్రెస్ కార్యకర్తలు సప్పట్లు కొట్టుడు. అబ్బో మస్తు కుదిరింది టైమింగ్ రైమింగ్. కాబట్టి ఎవరు మక్కన్ సింగ్ ఠాకూర్ సార్కి అడ్డం పోకుండ్రి, అడ్డంగా నరికించుకోకుండ్రి, కాంగ్రెస్ పార్టీని ఏమనుకుండ్రి, కష్టాల పాలు కాకుండ్రి అని చెప్పుకుంటున్నారట రామగుండం పబ్లిక్. ఇదే ముచ్చట మీద మంత్రి శ్రీధర్ బాబు సారును మీ ఎమ్మెల్యే సాబు గంత మంచిగా శాంతి మాటలు మాట్లాడుతున్నారు, దానికి మీరు ఏమంటారు అని అడిగితే, రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దానికి ఖచ్చితంగా అంతే మంత్రి సారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సారుకు అసలు ఈ నరకుడు పొడుచుడు అనేటిదే తెలియదు. అసొంటి మాటలు మాట్లాడేటోడు గానే కాదు. కానీ పక్కకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధలు చెప్పుకున్నప్పుడు అట్లా మాట్లాడాల్సి వచ్చింది తప్ప ఠాకూర్ సార్ మస్తు శాంతి స్వభావుడు. ఎందుకు సార్ వెనకేసుకొని వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అడ్డంగా నరికేస్తామన్నాడు గాని అతని ఉద్దేశం అది కాదా?
ఒకవేళ అది నిజమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నారా? ఇది వెనకట ఎవరో చెప్పినట్టు మా ఓడు మంచోడే గాని అబద్ధాలు ఒక్కటే ఆడతాడు అన్నట్టున్నది. అవును, మా ఎమ్మెల్యే అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది అని ఖరాఖండిగా ఖండించాలి కదా సారు. సర్కార్ను నడుపుతున్న మంత్రిగా ఉన్నప్పుడు అది తప్పు అని కూడా చెప్పలేకుంటే ఎట్లా సారు అంటుర్రు మంచిర్యాల జిల్లా పబ్లిక్.